నమస్తే. శారదా గుడిమెట్ల ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మంచి క్రాఫ్ట్ నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఇందులో ఏంటంటే మన ఇళ్ళల్లో జనరల్గా సాసులు అందరూ వాడుతూనే ఉంటాం కదా, టమాటో సాసు, చిల్లీ సాసు అండ్ ఆ సాస్ సీసాలు అయిపోయిన తర్వాత అవి ఖాళీగా ఉంటాయి కదా, వాటితో మనం ఒక క్రాఫ్ట్ నేర్చుకుందాం. ఆ సాస్ సీసాలన్నీ కూడా క్లీన్ చేసేసుకుని ఖాళీ అయిపోయిన తర్వాత వాటి మీద మనం మనకి నచ్చిన వెరైటీగా పూసలు కానీ పెయింట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనేమో ఇవాళ చూడండి గోల్డ్ పూసలతోటి ఎలా అతకాలో, గోల్డ్ పూసలు సిల్వర్ పూసలతోటి నేర్పిస్తున్నాను. కింద నుంచి కూడా మనం ఫెవికాల్ రాసుకుంటూ ఒక్కొక్కటి అది అతుక్కుంటూ రావాలి. ఓకేనా? పిల్లల చేత కూడా చేయిస్తే ఇవి చక్కగా చాలా బాగుంటుంది. వేస్ట్ మెటీరియల్ మనం యూజ్ చేసిన వాళ్ళం అవుతాము. అలా పైదాకా కూడా నీట్గా చేసేసుకోవడమే. ఇవి ఒకే కలర్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టమైనది, డిపెండ్స్ ఆన్ మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అది పిల్లల్లో సృజనాత్మకతని మనం కలిగించాలి. అండ్ ఈ సమ్మర్ సెలవులు కదా, ఏం చేస్తారు, ఇంట్లో అలా అల్లరి చేసేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఇలాంటి క్రాఫ్ట్ వర్క్ ఏదైనా నేర్పించామనుకోండి, వాళ్ళు చక్కగా కూర్చుంటారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి బుర్ర పదును కూడా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. క్రాఫ్టా అని అనుకుంటారు కానీ దీనివల్ల చాలా ఉపయోగం ఎక్కువ ఉంటుంది పిల్లలకి. ఓకేనా? పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా ఎవరైనా సరే టైం పాస్గా చక్కగా ఇలాంటివి ఏమైనా చేసుకుంటే ఒక ఐటెం మన ఇంట్లో తయారవుతుంది అండ్ మనకి మంచిగా టైం కిల్ అవుతుంది. మనీ ప్లాంట్ అది పెంచుకుంటే చక్కగా ఇది హాల్లో కానీ ఎక్కడైనా పెట్టుకున్నారంటే ఎంతో అందంగా ఉంటుంది. పెయింట్ వేసేసుకుంటే ఇంకా తక్కువగా అయిపోతుంది. ఇలాంటి పూసలు వేయనుకుంటే మనకి 100 grams మహా అయితే 30 rupees అలా ఉంటుంది. అలా కొనేసుకుని కూడా మనం తయారు చేసుకోవచ్చు. మన లివింగ్ రూము, మన కిచెను, ఏదైనా సరే మనకి నచ్చినట్టుగా మనం ఇలా తయారు చేసుకుని చక్కటి ఇలాంటిది ఏదైనా ఉంటే మంచిగా పెట్టుకుంటే చాలా అది అందంగా తయారవుతుంది. మీరందరూ కూడా చేసుకుంటారని అనుకుంటాను. ఇది చూడండి, కుందన్స్ తోటి తయారు చేశాను. ఓకేనా? ఇది హాఫ్ పెరల్స్ ఏవో నా దగ్గర ఉంటే అలా చేసుకుని నేను చక్కగా ఇలాగా మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. ఓకేనా? అందరూ చేసుకుంటారనేసి అని అనుకుంటున్నాను. నేర్చుకోండి, అందరూ తయారు చేయండి, మీ ఇంటిని చక్కగా అందంగా పెట్టుకోండి. ఓకే, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం. ఓకేనా? బాయ్.